పల్లెల్లో పంచాయతీ పోరు ఓరెత్తుకుంటున్నది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారం ఓరెత్తుతున్నది. గ్రామాలలో గడప గడప ప్రచారం కొనసాగుతున్నది. అధికార పార్టీకి ఓటేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలంలోని ఇబ్రాహీంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. వంశన్న ఉన్నారు. మీరు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ జాబ్ను వదిలిపెట్టి గ్రామ అభివృద్ధి కొరకు గ్రామంలో తిరుగుతున్నారు. అయితే ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది? మీరు గ్రామంలో గెలిస్తే ఏం అభివృద్ధి చేస్తారు? ప్రజల దగ్గర నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. మొదటి నుంచి కూడా మా తాతగారు కానీ, మా నాన్నగారు కానీ ఈ ఊరికి ఎంతో రాజకీయాల్లో లేకపోయినా సరే ఎన్నో పనులు చేసిండ్రు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండ్రు. ఇప్పటికీ ఇబ్రాహీంపేట గ్రామంలో చెక్ పోస్టులో కానీ ఎక్కడ కానీ ఏ అకాల మరణాలైనా ఏవైనా సరే మా నాన్నగారు ఇప్పటికీ వెళ్ళి ఆర్థిక సాయం అనేది చేస్తారు. మా తాతగారు కూడా అదేవిధంగా ఇబ్రాహీంపేటలో రామాలయానికి తన సొంత స్థలాన్ని ఇబ్రాహీంపేటకి కేటాయించిండు గ్రామం కోసం అని చెప్పి. అట్లా వీళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు వీళ్ళు మొదటి నుంచి చేస్తూ వచ్చిర్రు. ఇదే నాకు కూడా ఉన్నది కాబట్టి నాకు ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళాలన్నది నా ఆలోచన. ఇక ముందు అసలు చేయాలనుకుంటున్న అధికారంలో ఉన్నాం కాబట్టి చేయాలనుకుంటున్న పనులేంటి అంటే మాకు ముఖ్యంగా చెక్ పోస్టులోనైతే కొన్ని ఇంటి పట్టాల సమస్యలు ఉన్నాయి. చాలామందికి ఇల్లు లేని పరిస్థితి ఉన్నది. సో దానికి కూడా ఒక ఆలోచన చేసి అందరికీ ఇంటి పట్టాలు ఇప్పించే ఆలోచన చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన నాన్నగారు చేసి అది కూడా దాని మీద బాగా ఎక్సర్సైజ్ చేసి అది కూడా వీళ్ళు ఏం చేసిర్రు మళ్ళీ ఎమ్మెల్యే గారితో తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గర పెట్టి చేపిస్తారు. అది కూడా అతి త్వరలో అది అవుతుంది. ఇంకొకటి ఇబ్రాహీంపేటలో ఇంకో ముఖ్యమైన సమస్య వచ్చేసి శివాలయానికి బాట ఒకటి ఉన్నది. అది ఖచ్చితంగా అది కూడా మనం వచ్చిన ఎమ్మటే కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా సాఫ్ట్వేర్ జాబ్లో లక్షల జీతాలు, అదేవిధంగా బయటికి పోయే అవకాశం కూడా ఉంది. మీరు సంపాదించుకోవాలంటే బయటికి పోయి సంపాదించుకునే అవకాశం ఉన్నా కూడా పుట్టిన ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. మీకున్నటువంటి వార్డు మెంబర్లు కావచ్చు, ప్రజల నుంచి గతంలో మీ నాన్నగారు కూడా మున్సిపల్ చైర్మన్గా చేశారు, అభివృద్ధి చేశారు. ఇప్పుడు మీరు ఇంకా ఎమ్మెల్యేకు ఉన్న మీకు అనుబంధంతో రేపు ఎమ్మెల్యే గారు కూడా ప్రచారం వచ్చే అవకాశం ఉంది. మీ ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి ధైర్యం ఇస్తున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆ రోజు నేను యూఎస్లో కూడా ఒక 7 సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. ఇండియాకి వచ్చినాక కూడా మళ్ళీ ఒక 5 ఏళ్ళు మొత్తం ఒక దరిదాపులో ఒక 11 సంవత్సరాలు ఐటీ ఉద్యోగం చేసినాను. కానీ ఐటీ ఉద్యోగం చేసినా సరే నాకు ఊరిపైన ఉన్న మమకారం అనుకోండి, ప్రేమ అనుకోండి, నా ప్రజల పట్ల ఉన్న గౌరవము, నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ ఇటు గుంజుతూనే ఉంటుంది. ఎప్పుడు వచ్చినా వీళ్ళ దగ్గరికే వస్తుంటా. ఏదో ఒక విధంగా వీళ్ళు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా అరేంజ్ చేస్తూ ఉండేవాడిని. సో ఈసారి అవకాశం వచ్చింది. రిజర్వేషన్ కూడా జనరల్ అయింది కాబట్టి అందరూ కార్యకర్తలు కానీ జనాలు కానీ మీరైతే బాగుంటుంది అన్న ఆలోచన చెప్పారు కాబట్టి ఈసారి నేను చేద్దామని అనుకున్నాను. ఇది వంశీకృష్ణ గారు చెప్తున్నది. అధికార పార్టీకి ఓటేస్తే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సంక్షేమ పథకాలైనా, ఎమ్మెల్యే గారికి ఉన్న సానుభూతితోటైనా గ్రామానికి అధిక నిధులు తీసుకురావడం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కానీ, అదేవిధంగా గ్రామ అభివృద్ధికి కానీ తోడ్పడతానని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో ప్రభాకర్, RTV, నాగార్జునసాగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.